ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టిండ్రు. మొత్తానికి 19 రూపాయలు అంట టిఫిను. 5 రూపాయలు మనం ఇవ్వాలి, మిగిలిన పైసలు అంతా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇస్తారు. కాబట్టి మనము కట్టాల్సింది మాత్రం 5 రూపాయలే. 5 రూపాయలకి ఇంత టిఫిన్ వచ్చుడు అంటే నిమ్మలమే సంతోషం అనిపించింది. ఇవాళ బందుకు వస్తే ముద్దుగా ఇస్తరాకులు అన్నీ పెట్టుకున్నారు, నీళ్ళ ప్యాకెట్లు పెట్టుకున్నారు. స్టీల్ క్యారేజీలతోటి మంచిగా టిఫిన్లు తీసుకొచ్చిండ్రు. 1 2 3 4 గిన్నెల టిఫిన్లు 1 2 3 4 తీసుకొచ్చుకున్నారు. ఈడ మీదికేమో సాంబార్ గిన్నె ఒకటి ఉన్నది, చట్నీ గిన్నె ఒకటి ఉన్నది, నీళ్ళ ప్యాకెట్లు ఉన్నాయి. అవతల బందుకేమో అది పొంగల్ ఉంటుంది కదా, పొంగల్ వడ్డిచ్చే గిన్నె పెద్దది ఉన్నది. అది 4 గిన్నెలు ఉన్నటువంటి క్యారేజ్ అనుకున్నా కానీ 4 గిన్నెలు అంత పట్టేది ఒకటే పెద్ద క్యాన్. ఇది ముద్దుగున్నది, గిన్నె గిట్ల బాగున్నది, స్టీల్ గిన్నె. 3 మనుషులు ధనాధన పని చేస్తూనే ఉన్నారు. ఏం పేరు తమ్మి? శ్రీకాంత్ మేడం. శ్రీకాంత్, 7 రోజుల నుండి నువ్వు చేస్తున్నావు. ఎట్లున్నది గిరాకీ? ఎట్లున్నది? ఈరోజు మంచిగా ఉంది మేడం. డైలీ 300 మంది తింటున్నారు. 300 మంది తింటున్నారా? ఇప్పటి వరకు ఏమేమి పెట్టిండ్రు మేడం? డైలీ ఒక ఐటమ్ వస్తుంది. ఇవాళ పొంగల్, నిన్న ఇడ్లీ, ఉప్మా, అట్లా డైలీ ఒక ఐటమ్ వస్తుంది. ఇక అన్న పానిక కవర్ అన్నావు కదా పట్టు అన్న. మొత్తం ఏమేమి టిఫిన్లు పెడతారంట? డైలీ ఒక ఐటమ్ వస్తుంది మేడం. ఏమేమి వస్తున్నాయి? ఉప్మా వచ్చింది, ఇవాళ పొంగల్ వచ్చింది, మొన్న ఇడ్లీ వచ్చింది. నాకు అదేమది మిల్లెట్ ఉప్మా అది ఇది అన్నారు, అది వచ్చిందా? మరి పాపమ్మ పెద్ద మనిషి ముద్దుగా వచ్చిండు, చేతులు వణుకుతున్నాయి. ఆయన కూడా ముద్దుగా తీసుకొని పోతున్నాడు పాపము. మనసుంటి వాళ్ళందరికీ నిమ్మలమే ఉన్నది. ఎందుకంటే ఖైరతాబాద్లో ఉన్న వాళ్ళందరూ బాగానే మంది డబ్బలు తీసుకుపోతున్నారు, బాగానే మంది వచ్చి తీసుకొని వెళ్తున్నారు, తింటున్నారు. తమ్మి ఏడికెంచి తమ్మి? ఖైరతాబాద్కి ఏం పని చెప్తావు తమ్మి? డిపార్ట్మెంట్లో ఎట్లున్నది తమ్మి? టిఫిన్ బాగానే ఉంది. తిన్నామా తమ్మి? మొదలు ఓపెన్ అయినప్పుడు తిన్నాము. మళ్ళీ ఈరోజు వచ్చినట్టు తమ్ముడు. రాగి ఇడ్లీ వచ్చింది, రాగి ఉప్మా వచ్చింది. రాగి ఇడ్లీ, రాగి ఉప్మా, పొంగలు, మామూలు దొడ్రవ ఉప్మా, దొడ్రవ ఉప్మా, ఇడ్లీ, పొంగల్, పూరి కూడా ఉన్నది. దోశలు వేస్తున్నారా? దోశలు ఐడియా లేదు. దోశలు అయితే ఇప్పటి వరకు వేయలేదు, ఐడియా లేదు అంటున్నాడు. కానీ రోజుకి 300 మంది ఇది తింటారు. మధ్యాహ్నం భోజనం మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు భోజనం వస్తుంది మేడం. మళ్ళీ 12 గంటలకు వచ్చేస్తారు. ఎన్ని గంటల వరకు పెడతారు మీరు? ఇది 9:30 వరకు మేడం. పబ్లిక్ వచ్చేదాకా పబ్లిక్ వచ్చిందాకా పెడతారు. 9:30 అంటే మీ డబ్బల్ గిట్ల ఒడిచిందాకా.